త్వరలో ప్రధానమంత్రి కానున్న యోగి ఆదిత్యనాథ్. దీనిపై తొలిసారి స్పందించిన యూపీ సీఎం. భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నారని బాగా ప్రచారం జరుగుతుంది. ఆయన తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి పదవి చేపట్టనున్నారని బాగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోని యోగి ఆదిత్యనాథ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో రాజకీయాలకు గుడ్ బై చెప్పనుండడంతో ఆయన తర్వాత వచ్చే ప్రధానమంత్రి బీజేపీ నుండి ఎవరని అందుకు అవకాశం ఉన్న ఏకైక వ్యక్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్గా గత కొన్ని రోజులుగా భారీగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా నరేంద్ర మోడీ చాలా కాలం తర్వాత ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగపూర్కి వెళ్ళారు. నాగపూర్ వెళ్ళడంతో ఈ పుకార్లకు బలం చేకూర్చినట్టు అయింది. అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ తన రాజకీయ భవిష్యత్తు గురించి చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ, చూడండి, నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ పేద ప్రజలకు సేవ చేయడానికి పార్టీ నన్ను ఇక్కడ పెట్టింది. రాజకీయాలు నా ఫుల్ టైం జాబ్ కాదు. ఇప్పుడు నేను ఇక్కడ నా పని మాత్రమే చేస్తున్నాను. నేను కేవలం యోగిని మాత్రమే. ప్రతి దానికి ఒక నిర్దిష్ట సమయం అంటూ ఉంటుంది. నేను పార్టీ వల్లే ఇక్కడ ఉన్నాను. కేంద్ర నాయకులతో భేదాలు వస్తే నేను ఇక్కడ ఉంటానా అనేసి మీడియా వారిని ఎదురు ప్రశ్నించారు. కేంద్ర నాయకులతో పార్టీ అధిష్టానంతో నాకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. రెండో విషయం ఏంటంటే, పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ బోర్డు కమిటీ టికెట్లు ఎవరికి ఇవ్వాలో వారే నిర్ణయిస్తారు. అందులో కూడా చాలా రకాలుగా వడబోతలు ఉంటాయి. చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదనేసి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 9 ఏళ్ళుగా సీఎంగా కొనసాగుతున్నారు. అత్యధికంగా సంవత్సరాలుగా సీఎం చేసిన వ్యక్తిగా యోగి ఆదిత్యనాథ్ రికార్డుకి ఎక్కారు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. అక్కడ తప్పు చేస్తే శిక్షలు కూడా కఠినంగా ఉంటాయనేసి బుల్డోజర్లకు పనిచెప్తూ నిందితులు, నేరగాళ్ళు, క్రిమినల్ కేసులున్న గ్యాంగ్ ముఠాలకు బుల్డోజర్తోనే వారి ఆస్తులను నేలమట్టం చేస్తున్నారు. వారిని ఎన్కౌంటర్లు చేస్తూ కూడా వారి గుండెల్లో నిద్రపోతున్నారు యోగి ఆదిత్యనాథ్. ముఖ్యమంత్రి అయ్యాక కూడా అక్కడ రాష్ట్రాల్లోని నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే నిన్న మీడియాతో మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్, నా పని ఉత్తరప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి, ఈ బాధ్యతను పార్టీ అప్పచెప్పింది, నేను దాన్ని నిర్వర్తిస్తున్నాను. ఏదైనా నిర్ణయం పార్టీ తీసుకుంటుంది. నేను ఫుల్ టైం రాజకీయ నాయకుడిని కాదు, నేను ఒక యోగిని మాత్రమే. ఏది చేయాలన్నా పార్టీ ఆదేశాలనుసారంగా పార్టీ ప్రకారం మేము నడుచుకుంటాం. పార్టీ అధినాయకులతోని, కేంద్ర మంత్రులతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. ఒకవేళ పార్టీతో విభేదాలు ఉంటే నన్ను ముఖ్యమంత్రి పదవి పైన కూర్చుండబెట్టేవాళ్ళ అని మీడియాని ఎదురు ప్రశ్నించారు. అలాగే గత కొన్ని రోజులుగా జరుగుతున్న నరేంద్ర మోడీ తర్వాత అత్యధిక శాతం ప్రధాని అయ్యే అవకాశం ఉన్న వ్యక్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. సో దీనిపైన మంగళవారం నాడు యోగి ఆదిత్యనాథ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. నేను రాజకీయం నా ఫుల్ టైం కాదనేసి, నేను ఒక యోగిని మాత్రమే నేను స్పష్టం చేశారు. ఏదైనా పార్టీ మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ ఆదేశానంగా నడుస్తానేసి మరొకసారి స్పష్టం చేశారు.